నమస్తే, నేను తాతంశెట్టి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి. మొట్టమొదట నిన్న సిద్ధవటం రచ్చబండకు అశేషంగా ఇచ్చేసి రైతుల భరోసా యాత్రకు అండగా నిలబడ్డ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మరియు విచ్చేసిన నాయకులకు, మరియు కడప జిల్లాలో సభ దిగ్విజయపరచడానికి 24/7 కష్టపడ్డటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, మాకు అండగా నిలబడ్డ పెద్దలందరికీ కడప జిల్లా జనసేన పార్టీ తరఫున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. లేకపోతే అంజాద్ భాష అన్ని పాములు ఆడాయని ఏలికి పాము కూడా లేచాడింది. అట్లా ఈయన ఉప ముఖ్యమంత్రి తెలియదు, ఉత్త ముఖ్యమంత్రి తెలియదు, ఉప్పందించే ముఖ్యమంత్రి తెలియదు. ఈయన కడప జిల్లా ఉప ముఖ్యమంత్రి. నేను సూటిగా మాట్లాడుతున్నా, మీరు చంద్రబాబు దత్తపుత్రుడు అన్నారు, మీరు రాజశేఖర్ రెడ్డి చెత్తపుత్రుడా? అంజాద్ బాషా గారు, మిమ్మల్ని మీరు మా నాయకుడిని మీరు ఎవరికో దత్తపుత్రుడు అన్నారు కదా, మరి మీరు ఇప్పుడు మేము అడుగుతున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి చెత్తపుత్రుడు అని. రెండోది, కులాల మధ్య చీచ్చు అన్నారు. కులాలను కలుపుకుని పోయే ధర్మం మీకు నిజంగా మానవత్వం, ఏమన్నా ప్రజల మీద కొంచెమైనా దయాగుణం ఉంటే మా నాయకుడు నిన్న కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ కులాలు 80% ఉన్నారు. మీరు ఏ రోజు ఆలోచించాల దుర్యాగం గురించి, మీరు ఏ రోజు ఆలోచించాల ముస్లింల యొక్క వెనకబాటుతనం గురించి, మీరు ఏ రోజు ఆలోచించినా, మీరు మాట ఇచ్చిన మీ ముఖ్యమంత్రి ముస్లిం అక్క చెల్లెలకు దులహన్ పథకం తీసేస్తే మీరు ఒక్క మాట మాట్లాడాల. మీ రామ నాయకుడి గురించి మాట్లాడేది, ఉప ముఖ్యమంత్రి అనేది నీకు అలంకారం. మాకు కడప జిల్లాలో సమస్యల పరిష్కారమే మా నాయకుడి అలంకారం. ఈరోజు రైతుల పేరుతో చెప్పి వచ్చి మోసం చేశారు అన్నారు. అంజాద్ బాషా గారు, మీరు కలెక్టర్ను కూర్చోబెట్టుకోండి. ఎవరు ఈ డిసెంబర్ కమిటీ, అగ్రికల్చర్ ఆఫీసర్, సిఐఎంఆర్ఓ, ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ 3 సంవత్సరాల్లో జరిగిన మరణాలకే మేము ఇవ్వడం జరిగింది, తెలుసుకోండి మీరు. రెండోది, ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు. ఏంటి మీరు తీసుకొస్తామన్న మార్పులు చెప్పగలరా? ఏం తీసుకొస్తామన్నారు మీరు? అంజాద్ బాషా గారు, నేను అడుగుతున్నాను, కడప జిల్లాలో ఏమీ అభివృద్ధి జరగలేదు ఈ 3 సంవత్సరాల్లో. ఏం జరిగిందని చెప్తారా? భూ కబ్జాలు విపరీతంగా పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇది మాత్రం అభివృద్ధి చేయింది మీ ద్వారా, మీ తమ్ముడి ద్వారా. ఇంత వెనుకబడిపోయిన కడప జిల్లా ముస్లింస్కు మీరు ఉప ముఖ్యమంత్రిగా చేసిన సాయం ఏమన్నా ఉందా? ఒక ముస్లిం సోదరుడైనా మీరు బాగుపరిచారా? మీ తమ్ముని తప్ప. ఇదే మేము అడుగుతున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగాలు పెట్టుకుని భూ కబ్జాలు చేయడం తప్ప, కోట్లు కుమ్మరించుకోవడం, దోచుకోవడం తప్ప మీరు చేసిన అభివృద్ధి ఎంక్రోచ్మెంట్ జరిగింది. ఎంక్రోచ్మెంట్ మీకు కావాల్సిన వాళ్ళకు మాత్రం ధనవంతులుంటే ఆ ధనవంతులకు ఇళ్ల మీద ఎంక్రోచ్మెంట్ లేదు, పేదలకు మాత్రం ఎంక్రోచ్మెంట్ చేస్తారు. ఎన్టీఆర్ కాలనీ వాసులు ఎప్పటి నుంచో పట్టాలుంటే వాళ్ళు ఖాళీ చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అంజాద్ బాషా గారు, అక్కడ వాళ్ళని ఎందుకు ఖాళీ చేశారో చెప్పే ధైర్యం మీకుందా? కేవలం మీ నాయకుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆ పేదల పట్టుకొట్టారు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బుక్కవంక వెనకల పేద ముస్లిం ఇండ్లను నెట్ట నిలువున కూల్చారు. అదే చోటు ఉన్న ముఖ్యమంత్రి గారి మేనమామ థియేటర్ను ఒక ఇంటి కూడా కదిలించిపోయారు. ఇది మీ సిగ్గులేని, మీ చేతగాని, మీ దత్తమ్మ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. 100 మాట్లాడతారు మీరు. రోడ్లు, డ్రైనేజీ కడపలో ఎవరైనా అంజాద్ భాషను ఏం చేశారని అడిగితే రోడ్లు, డ్రైనేజీ చూడండి, వాళ్ళ మతం
వాళ్ళ మతం ఉన్నట్లే వాళ్ళ అభివృద్ధి ఉంటుంది. చూడండి నేను అడుగుతున్నాను. ముందు మీరు మీ సొంత జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వదిలేసి మీ ఊర్లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. ఇకపోతే వక్ఫ్ బోర్డు ఆస్తులు కాజేయబడ్డాయి. వక్ఫ్ బోర్డు ఆస్తి అన్న మీరు వెనక్కి తీసుకురావడానికి చూసారా? అది లేకుండా మళ్ళీ మీరు కూడా ఇప్పుడు దర్గా భూములు వక్ఫ్ బోర్డు భూములు 5.5 ఎకరాలు కాజేయడానికి ప్లాన్ చేశారు. ఇది మీ ఘన చరిత్ర. మీరు ఎక్కడికైనా మీరు ఏం అభివృద్ధి చేశారో చర్చకు వస్తారా? మీకు ధైర్యం ఉంటే మీరు వస్తారా? మీ నాయకులు వస్తారా? కడప జిల్లాలో మీరు చేసింది ఏంటి? ఉక్కు ఫ్యాక్టరీ చేస్తామని తెచ్చారా? కడప జిల్లాలో 67,000 మంది నిరుద్యోగులు నంద్యాల, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్నారు పేద నిరుద్యోగులు. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే జిల్లాలో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించండి. ఇది మీరు చేసిన అభివృద్ధి. మీరు ఒక మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడతాం. అంజాద్ బాషా గారు, మీ తర్వాత ఒక ముస్లిం నాయకుడిని సహకరించిన మీరు దుల్హన్ పథకం అక్క చెల్లెమ్మలకు ₹1,00,000 ఇస్తా, 50,000 ఇస్తానన్నాడు. కాదు 1,00,000 అన్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అడిగే దమ్ముందా? ఇక్కడ కడప జిల్లాలో ఉన్న పేద ముస్లింస్ సమాధానం చెప్పే ధైర్యం మీ దగ్గర ఉందా? ఏదైనా ఉంటే మా నాయకుడిని మాట్లాడడం కాదు, అద్దంలో మీ ముఖం చూసుకుని నిజమే నేను వైఎస్ఆర్ చెత్తపుత్రుడిని అని ఇప్పటికైనా పునఃసమీక్షించుకుని అభివృద్ధి మీద దృష్టి పెడతారని మీరు మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ ఒక్క మాట అంటే 100 మాటలు. ఈరోజు కడప జిల్లాలో 176 మందికి చెక్కులు ఇచ్చాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి పులివెందుల గ్రామంలో 44 మంది రైతులకు చెక్కులు ఇచ్చాం. అదే మా నాయకుడి నీతి, అదే మా నాయకుడి నిజాయితీ. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ వేదిక మీద ఇచ్చినా మీ అభివృద్ధికి మా సహాయానికి చర్చకు సిద్ధమని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలాంటి లేఖి మాటలు మాట్లాడితే అంతకంతా బదులిస్తామని కడప జిల్లా నుంచి కడప జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్తే, నా పేరు చంద్రశెట్టి దినకరబాబు. అంజాద్ బాషా గారు, మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయింది. కనీసం మీ ముస్లిం కమ్యూనిటీ కన్నా మీరు ఏమన్నా చేస్తారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రతి షాదీకి వెళ్ళి బిర్యానీకి వచ్చేటట్టు తప్పిస్తే మీరు ఏమీ చేయడం లేదని మీ కమ్యూనిటీ వాళ్ళు చెబుతున్నారు. మీ నాయకుడు చేసిన అభివృద్ధికి, మా నాయకుడు చేసిన సహాయానికి మీరు చర్చకి సిద్ధమైతే రండి. మీరు ఎక్కడ కూర్చోకుండా కూర్చుంటాము, ఏ ప్లేస్ అనుకున్నా ఆ ప్లేస్కి వస్తాము. మీరు చర్చించకుండా, సరిగా విశదీకరించుకోకుండా మేము మెజారిటీ పార్టీలో ఉన్నాము, అధికార పార్టీలో ఉన్నామని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇది మర్యాద ఉంటుందని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాము. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ కమ్యూనిటీ ఫస్ట్ ఏమైనా చేసిన తర్వాత వచ్చి మాట్లాడండి. సొంత కమ్యూనిటీకి కూడా చేసుకునే వాళ్ళు మీరు వల్ల ఉప ముఖ్యమంత్రి, మీకు ఆ పదవే వేస్ట్. ఆ పదవి దగ్గర పనులు చేసి పరువు తెచ్చుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాము. ముస్లిం కమ్యూనిటీ అంతా మీతోనే ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. అంత సీన్ లేదు. ఆ కమ్యూనిటీ ఎప్పుడూ మారిపోయింది. పేద ముస్లిం బడుగు బలహీన వర్గాలందరూ జనసేన పార్టీ వైపు చూస్తున్నారు ఆశగా. ఆ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. కనీసం కడప జిల్లాలో జరిగిన కౌలు రైతు మరణాలు ముస్లిం కమ్యూనిటీ కూడా ఉన్నారు. కనీసం వాళ్ళనన్నా మీరు ఆదుకొని వాళ్ళు కనీసం మీకు ₹1,00,000 ఇచ్చాము, మీరు 7 లక్షలు ఇవ్వండి. మీ దగ్గర దయాపడం జారీ ఉంటే. అంతేగాని మీరు చెత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నంత మాత్రాన మాకేం వరగదు. కానీ పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగానే ఉంటుంది. జై జనసేన. జై జనసేన. నమస్తే, నా పేరు బగడాల చంద్రశేఖర్, మేసరాపల్లి, జనసేన. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు అంజాద్ బాషా గారు, మీరు దమ్ము ధైర్యం ఉంటే రైతులకు ఏం చేశారు, రైతులు మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. 176 మంది రైతులకు మా నాయకుడు ఒకే వేదిక మీద, అందులో పులివెందుల మన ముఖ్యమంత్రి గారి నియోజకమైన పులివెందులలో 46 మంది రైతులకు ₹1,00,000 మా పవన్ కళ్యాణ్ గారు చెక్కులు అందజేశారు. మీరు ఏం చేశారు?
నీవేం చేశావు? కడప జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేం చేశావు? కడపలో డ్రైనేజీ ఏమైనా బాగా చేశారా? వర్షం వచ్చే కోనేరు మీద ఉన్నాయి కడపలో. మీరు కూడా మా నాయకుడు మాట్లాడతారండి, తప్పింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మా నాయకుడు చేసిన సహాయం గురించి, మీరు చేసిన అభివృద్ధి గురించి చర్చిద్దాం. వస్తారా? ఏంటంటే మీరు కూడా మాట్లాడతారు. మీ చేతగాని ప్రభుత్వం మీది, మా నాయకుడు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారా? చెప్పండి. ఎక్కడ కూడా దీనికి మీకు మాకు కొంతనే కుదరదండి. జై జనసేన. జై జనసేన.